అత్తది అత్తది అత్తదో మనిషి అన్నం తినవా మనిషి? ఓ మనిషి అట్లా నవ్వుతావేంది? బువ్వ తిందురా అంటే అట్లా నవ్వుతావేంది నువ్వు? ఎప్పుడు తింటావు? నీతోని గోసచ్చి చచ్చింది నాకు. మా అయ్య గిలాంతోని దాపరం చేసిండు. నీతో ఏరియలేక చచ్చిపోతాను నేను. ఎన్ని రోజులు నేర్పియాలి నీతోని? ఈ నవ్వుడు ఏంది ఇదేంది? నవ్వుడు అవసరమా? అన్నం తిను. అన్నమా తినాలా? తినాలే. అన్నంలో కూరేసా. అన్నంలో కూరేసాడు ఏంది? తిందురా. నీతో ఎట్లా ఏడవాలో ఏందో, ఈ కష్టం ఏందో నాకెందో చెల్లాడుతుందో. తింటా. ఎందుకు నవ్వుతాను? ఎందుకు అది? తింటా. ఎప్పుడు తింటావు? మా అయ్య నానాలే. మా అయ్యను ఫస్ట్ ఇలాంటి దాపం చేసినందుకు నీ మొహానికి పెళ్ళమన్నా వస్తుందా? ఎవరైనా వేసుకుంటా? నేను ఎగిస్తానా? అన్నా నువ్వానే అన్నా కూర్చుందిరా. మంచినీళ్ళు తాగుతావా? మంచినీళ్ళు తాగా. మంచినీళ్ళు తాగే. బాగా అన్న. బాగా పెట్టినారా? బాగానే. అన్న ఎక్కువ తక్కువ మాట్లాడకే. మీద వాడు కొరికినా కొరుకుతాడు. అన్న దినదినానికి పిచ్చి ఎక్కువైపోతుంది. ఎగియలేకపోతుంది. ఏం చేయాలని? అదే చెల్లి, అది పిచ్చిగా చెల్లి. గాలి గాలిరా. గాలంటే ఇవాళ చూసినావా? అది పట్టింది. మనకు తెలిసిన మంత్రగాడు ఉన్నాడు. నేను ఇంటికి రప్పిస్తా. ఎంత పెద్ద శక్తినైనా ఎడవ చేతులు తీసి బాగా ప్రశాంతంగా ఇంటికి ఉంటాడు. నేను ఆ పని చేస్తాను. నీకు నీ అన్నయ్య ఉన్నా కదా, నీ ఉన్నా నేను చేపిస్తాను. మన ఇంటనే మంత్రగాన్ని తీసుకొచ్చి ఆ పని చేపిద్దాం. అన్న ఫోన్ చేసి రప్పి బాధ భరించలేకపోతానా? చాకిండి చాకిండి విచాసిని మోహిని రా రా రా. బాలక తెలుస్తుంది బిడ్డ, నీ కథలు తెలుస్తున్నాయి. నువ్వెందుకు చేస్తున్నావో నాకు తెలుసురా. తెలుసు, నాకు తెలుసు. తెలుస్తుంది బిడ్డ నాకు. చూస్తున్నావా బాలక? అరే నువ్వు కాదు బిడ్డ చేసేది, ఇది అది చేయిస్తుంది నిన్ను. అదే చేయిస్తుంది. బాలిక చూస్తున్నావా బిడ్డ? నీ భర్త ఏం చేస్తున్నాడో అసలు ఏమనిపిస్తుందట? స్వామి అంత ఆగమని చెప్తాను. ఎట్లన్నా చేసి పొడగొట్టు స్వామి. ఏగలేకపోతానా స్వామి నేను. బిడ్డ నీ ఇంటికి ఏడిన్ లావాలా? గత 15 రోజుల క్రితం ఒక ముసలి చచ్చిపోయింది, తెలుసా బిడ్డ నీకు? తెలుసు స్వామి. ఆ ముసలి ఊళ్ళో దయ్యమై తిరుగుతూ నీ భర్తను పట్టి పీడిస్తుంది. చూస్తున్నావా బిడ్డ ఎలా చేస్తున్నాడో? అదే స్వామి ఇవన్నీ చేస్తాను కానీ మరి పోతుందా స్వామి? పోతుంది బిడ్డ. ఆ దయ్యాన్ని తీసేయాలి బిడ్డ, లేకపోతే నీ భర్త నీకు దక్కడు బిడ్డ, దక్కడు. చూస్తున్నావా బిడ్డ ఎలా చేస్తున్నాడో? ఏ బాలక ఆగురా. ఎట్లా పోతుంది స్వామి? మరి ఏం చేయాలి? ఎట్లా పోతుంది? దానికి ఖర్చు అవుతుంది బిడ్డ. ఖర్చు నువ్వు పెట్టుకుంటావా? ఎంత ఖర్చు అవుతుంది స్వామి? చెప్పమంటావా బిడ్డ? చెప్పు స్వామి. ఏ బాలక విను. పెడతావురా బాలక. నువ్వు తెలిసిన తీసుకొచ్చినా కదా మా చెల్లెలు వినాయకుడు స్వామి. ఇంత చేసి బదిలాడి తీసుకొచ్చి కూర్చోబెట్టినా కదా స్వామి. అయితే విని బిడ్డ, ఒక్క నల్ల కోడి పుంజు, ముక్క, ఉలాలు, ఓదు, పసుపు, కుంకుమ, ఇంకా 2000 రూపాయలు, 2 గుంచాల బియ్యము. స్వామి గంతగానే అయితే ఎట్లా? జర చూసి చెప్పు జర.
ఇక తీసుకొస్తే ఎడమ చేతితో తీసి పడతానని చెప్పి చెల్లె తీసుకొచ్చాను స్వామి. తీసుకొచ్చిన బిడ్డ స్వామి జర చూసి నేను చెప్పిందే మామూలు. ఇంకా దానికి 4 కళ్ళ నంది కూడా కావాలి బిడ్డ. ఆ నంది కావాలంటే మొత్తం 10,000 రూపాయలు అవుతాయి బిడ్డ. ఆ ఖర్చులు పెట్టుకుంటావా? పెట్టుకుంటావా స్వామి? పేదోళ్ళు మంచిగానే గిట్టాం స్వామి. బాలిక ఆ దయ్యాన్ని ఈ మంటలో వేసి కాలు పెడుతున్నా చూడు. బాలక ఏమిటి ఇది? అది బొగ్గుపొడి స్వామి. ఇదేమిటి బిడ్డ? స్వామి అది మీరు అనుకున్నట్టే ఇప్పుడు ఈ దయ్యాన్ని ఈ మంటలో వేసి కాలు పెడుతున్నా చూడు బిడ్డ. స్వామి కాలు కాలు జై కాపాలి కాలు కాలవే. స్వామి కాలినట్టేనా? పోయినట్టు కాలింది బిడ్డ, బూడిదైపోయిందిరా. సంతోషం స్వామి. ఓ బొట్టు పెట్టు సార్ మా బావ గారికి. జై కాపాలి. బిడ్డ స్వామి ఈ ఆకు కోసం పడుకో బిడ్డ. స్వామి 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 ఇది పట్టుకొని పోయి స్వామి ఇంట్లో స్వామి నువ్వు పడుకునే ముందు స్వామి 11 గంటలకు రాత్రి 11 గంటలుగా స్వామి. స్వామి నీ గడప మిగిలిన ఆకు స్వామి మంచిగా గ్లాసులో వేసి స్వామి పసరు పిండి స్వామి నీ బావగారికి 3 పూటలు తాగించి బిడ్డ. తాగిపిస్తా స్వామి తప్పకుండా. ఏ శక్తి మేము ఆవరించదురా. చాలు చాలు నీ సంతోషం గొడ్డు గోద మేత మేసవి మీ బర్రెలు పాలిస్తాయి. మీ సంసారము చక్కగా సాగుతుంది బిడ్డ. స్వామి ఇంటున్నా అక్క చెల్లె మంచిగా తలుచుకుంటాం స్వామి. మంచిగా అయితే పోండి బిడ్డ, స్వామి వెళ్ళిపోండి. మంచిగా ఇంటి పో బిడ్డ, ఏం కాదు ఇక. స్వామి 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 సంతోషం స్వామి. స్వామి స్వామి బావా వెరీ గుడ్. పోయింది బిడ్డ, బావా పోయిందంట. చెల్లె పోయింది బిడ్డ. ఈ నిమ్మకాయ గడప గడుప బిడ్డ. సరే స్వామి. పో బిడ్డ. అన్న 4 రోజులు అవుతుంది మంత్రకాన్ దగ్గర తీసుకుపోయి దించిపోసుడు ఎత్తిపోసుడు అని అన్ని చెప్పి ఏది తప్పలేదు. ఒక దావకన్నా కన్నా తీసుకుపోయి డాక్టర్ కన్నా చూస్తాం బాగా. నీ బాధ కూడా ఎందుకు బాధ పెట్టాలి? ఈ పని ఏదో హాస్పిటల్ పోయి చూసింది ఇది కూడా మరి ఏదైనా విషయం బయటపడతాయి కదా. నీ మాట ప్రకారం హాస్పిటల్ తీసుకెళ్ళి సిస్టర్ అమ్మా డాక్టర్ సార్ ఉన్నాడా? సిస్టర్ అమ్మా డాక్టర్ సార్ ఉన్నాడా? అనండి మాకేం రాసుకోవచ్చు. ఏంటమ్మా ఇప్పటిదాకా ఏమో అంటే డాక్టర్ సార్ ఉన్నాడా అని అడిగిన. బాబు ఇక్కడ కూర్చోబెట్టరా? కూర్చో. ఏం పేరే బాబు నీ పేరు? నా పేరా? నా పేరు ఏ ఊరు మీది? మా ఊరే. ఏమైందమ్మా ఆయనకు? సారు ఇట్లా ఆగమాగం చెప్తా అంటే మంత్రకాన్ దగ్గర తీసుకుపోయాను, పంచకాన్ దగ్గర తీసుకుపోయాను అని ఎక్కడ పోయినా ఇట్లనే పిచ్చి పిచ్చి చేస్తాను. మా తరగతి తింటాను, మా బాగా చెప్తాను. ఇక సార్ డాక్టర్ సార్ దగ్గర తీసుకుపోతామని తీసుకొచ్చినాను సార్. ఎన్ని రోజులు అయిందమ్మా? నేను అవుతాను సార్. బాబు చెప్పాడు అదే నువ్వు భలే ఉన్నాయా? ఎట్లా భరిస్తానమ్మా ఈయనతోని? ఎట్లానా? భరిస్తారు. భరిస్తాను. భరిస్తారా? ఇంకేమనిపిస్తాను నీకు? నాకు ఏమనిపిస్తుందంటే కొద్దిగా లేవంగానే జగ్గిరి ఛాయ్ తాగాలి. ఇగో నాలుగుకి కారం తింటే మండతాను, చక్కెర తింటే తీయకుంటాను. కారం మండుతుంది, చక్కెర తింటే తీయగా ఎవరికైనా తీయని ఉంటుంది. మనిషి అంటుంది ఎవరికైనా. నువ్వు మనిషివే కదా. మరి కారం కారమే ఉంటుంది, చక్కెర తీయని ఉంటుంది. ఇంకేమనిపిస్తుంది? ఇంకానా? కడుపులా తలకాను. నాలుగు ఏమనిపిస్తుంది? ఇంకా నాలుకేనా? ఇగో మాట్లాడుతా అంటే అది ఇది కలుగుతాను. నీతో పెట్టుకుంటే నాకు మంచిగా ఇష్టట్టున్నది కదా ఆయన. అమ్మా ఇప్పుడు 5 రోజులు అయితే నా మంత్రగారి దగ్గర పోయి మా మానవుడు అంతరిక్షానికి పోయేస్తున్నా. ఈ రోజులలో కూడా మంత్రాలు తంత్రాలను నమ్ముడే ఉన్నదమ్మా. ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గర రావాలని కావాలంటే డాక్టర్ దగ్గరికి వస్తే పరీక్షలు చేసి మందులు రాస్తాం. బాబు చేయబెట్టవా ఒకసారి బీపీ చూస్తా.
అమ్మా ఎట్లా భరిస్తామమ్మా ఈయన రోజు పిచ్చి బాగా మురుతుంది. ఈయన ఇక్కడ కుదరదమ్మా, ఇక్కడ కుదరదు. ఇలా నువ్వు పక్క ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించాలా? నేను ఫోన్ చేస్తాను, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు. హలో, ఎర్రగడ్డ హాస్పిటల్.